సో శుభోదయం, అందరికీ నమస్కారం. ట్రిపుల్ ఐటీ రాయచూరులో ఉన్నాను నేను ప్రస్తుతానికి. అయితే యాక్చువల్గా ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏసీటీ పీజీ ప్రోగ్రామ్ అనేది నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. సో దట్ ఎవరికైనా నెక్స్ట్ అప్లై చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా కాలేజ్లో వర్క్ చేస్తూ ఉండాలి అండ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ రిలీజ్ చేస్తారు. సో మనము ఆప్షన్స్ పెట్టుకోవాలి అనమాట. 3 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ప్రియారిటీస్ అనమాట. ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి ఇందులో మళ్ళీ 3 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉంటుంది, స్పాన్సర్డ్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే మనమే డబ్బులు కట్టుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్పాన్సర్డ్ అంటే ఏఐసిటీ స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి 40,000 మనం కట్టాలన్న 40,000, వాళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేసేది కూడా 40,000 అనమాట. ఏఐసిటీ ఫండింగ్ అంటే కనుక. సో ఇట్లా 2 ఉంటాయి. కొంతమందికి ఫండెడ్ వస్తాయి, కొంతమందికి సెల్ఫ్ ఫైనాన్స్డ్ వస్తాయి, కొంతమందికి కొన్ని 2 వస్తాయి అనమాట. ఒక దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ వస్తుంది, ఒక దాంట్లో ఏఐసిటీ స్పాన్సర్డ్ వస్తుంది. కొంతమందికి 2 ఏఐసిటీ స్పాన్సర్ రావచ్చు, కొంతమందికి 2 సెల్ఫ్ స్పాన్సర్డ్ రావచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ రావచ్చు. కొంతమందికి అసలు రాకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో రాకుండా అయితే ఉన్నట్లు ఎవరు లేరు. సెల్ఫ్ ఫైనాన్స్ చాలామందికి వచ్చింది. సో అది మన ఇష్టం, వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఏఐసిటీ స్పాన్సర్డ్ కూడా మన విల్లింగ్నెస్ అడుగుతారనమాట. ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పేసి మనం 3 ఆప్షన్స్ ఇచ్చి ఉంటాం కదండి. మనకి ఏది ప్రియారిటీ ఉందో 3 వచ్చింది అనుకోండి, దాంట్లో బెస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా నాకైతే ఎన్ఐటి వరంగల్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అని వచ్చింది. తర్వాత ఇది వచ్చేసి ఏఐసిటీ స్పాన్సర్డ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ అది వాళ్ళు నేను దీనికి ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో మెయిల్ అట్లా అడిగారు మళ్ళీ కన్సెంట్. అయినా అది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళాలి. పైగా అది దూరం కూడా, మాకు నంద్యాల నుంచి చాలా దూరము, హైదరాబాద్ నుంచి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి. సో రాయచూరు అయితే మాకు నంద్యాల నుంచి ఒక 2 hours 4 hours రీచ్ అవుతాం కాబట్టి ఇది వచ్చాము. సో మా కాలేజ్ నుంచి ప్రస్తుతం మేము 2025 అయితే 4 members వచ్చాము అనమాట. 3 సార్ వాళ్ళు, నేను అండ్ ఒక సార్ వచ్చేసి ట్రిపుల్ ఈ, మిగిలిన 2 సార్ వాళ్ళు ఈసీఈ అండ్ నేను అనమాట. 4 వచ్చాము. వెహికల్ తీసుకొని వచ్చేసాము నలుగురు. అండ్ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ 3 మేడం వాళ్ళు వచ్చారు, లేడీస్. 2 వచ్చేసి భీమవరం అంటే ఒక మేడం అమలాపురము. సో వాళ్ళు కూడా ముందే వచ్చేసారు. అంటే మేము నైట్కి వచ్చేసాము, అంటే ఈవినింగ్కి వచ్చేసాము, వాళ్ళు మార్నింగ్కే వచ్చేసారనమాట. వాళ్ళు చాలా దూరం కాబట్టి ముందే వచ్చేసారు. ఎందుకంటే ఈరోజు అంటే 14th వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి ముందు రోజు వచ్చేసారనమాట. ముందు రోజు ఎందుకంటే సండే కాబట్టి, అండ్ దానికి ముందు సెకండ్ సాటర్డే అనమాట. సో ఇలా అనేది నేను చెప్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్లా ఇది 2025లో మేము వెళ్ళింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమైనా చేంజెస్ అవుతాయేమో మనకు తెలియదు. ఇంకా మనం దాంట్లో సైట్లో చూసుకుంటూ ఉండడమే అనమాట. ఇంక ఇది బెటరా అంటే ఇవి డిఫరెంట్ అని చెప్పాను కదండి. కొన్ని ఏఐ ఇస్తాయి, కొన్ని ఏఎంఎల్ ఇస్తాయి, కొన్ని ఎంఎల్ ఇస్తాయి. సో అలాగా ఇస్తూ ఉంటారు అనమాట. డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ కాబట్టి మనకు ఏది సూట్ అవుతుంది, ఏఐ వెళ్ళాలా, ఎంఎల్ వెళ్ళాలా, ఏఎంఎల్ వెళ్ళాలా. దాంట్లో కూడా మళ్ళీ అగ్రికల్చర్కి ఉంది, తర్వాత ఇంకా వేరే డొమైన్స్, మెడికల్ డొమైన్ అట్లా డొమైన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ డొమైన్స్ కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు. మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసేసుకొని మనకి ఏది వస్తుందో, ఏది ఇంట్రెస్ట్ ఉందో దానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వీడియో నేను ఏం చేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు అంటే కనుక మీకు ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.